సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టోలో ట్రేడింగ్ చేసి ఉండే బ్రో. అంటే పాట్ కాయిన్ USDT లో అయితే ఒక ట్రేడ్ తీసుకుని ఉండే. జస్ట్ ఏంటంటే 1:5 టార్గెట్, అంటే 1:5 టార్గెట్ మెయింటైన్ చేద్దామని ఒక చిన్న ట్రేడ్ అనేది తీసుకున్నా. జస్ట్ ట్రేడ్ తీసుకొని ఒక స్టాప్ లాస్ సెట్ చేసేసిన అండ్ ఒక టార్గెట్ సెట్ చేసేసి వెయిట్ చేసిన గైస్. ఓకేనా, టైం చాలా పట్టింది బట్ నాకు 1:5 టార్గెట్ అనేది హిట్ అయిపోయింది గైస్. ఓకేనా, చిన్న అమౌంట్ తో చేసిన ఉండే, జస్ట్ 200 లాట్స్ తో చేసిన చిన్న అమౌంట్ తోని. ఓకేనా, సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు ఈ వీడియోతో చాలా అంటే చాలా నేర్చుకునే దొరకదు గైస్. ఓకేనా, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, నేను డెల్టా ఎక్స్చేంజ్ లకైతే వచ్చేసిన. అంటే ఆల్రెడీ నేను ట్రేడ్ తీసుకున్నా గైస్. ఓకేనా, ఆల్రెడీ ట్రేడ్ తీసుకునుండే ఎప్పుడో. సో ఇక్కడ కింది వరకు వచ్చింది చూడండి మార్కెట్. ఓకేనా, ఆల్రెడీ ట్రేడ్ తీసుకొని నేను చాలా సేపు వెయిట్ చేసిన. జస్ట్ 200 లాట్స్ అనేవి తీసుకున్నా. ఇక్కడ కనిపిస్తుందా 200 లాట్స్ షార్ట్ సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకునుండే గైస్. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకోండి ఎగ్జాక్ట్లీ ఎక్కడ తీసుకున్న నేను ఎంట్రీ అనేది ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఎగ్జాక్ట్లీ మనము 1.0965 దగ్గర ఎంట్రీ తీసుకున్నా. అండ్ నా స్టాప్ లాస్ చూడండి గైస్, ఎక్కడ పెట్టుకున్నా 1.1109 దగ్గర నా స్టాప్ లాస్ పెట్టుకున్నా అన్నట్టు. దగ్గర దగ్గర ఒక 100 పాయింట్స్ గైస్. 100 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే ఒక 500 పాయింట్స్ నేను టార్గెట్ ఆ విధంగా అయితే పెట్టుకున్నా అన్నట్టు గైస్. ఓకేనా, చూసుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ కింద వరకు ఈ విధంగా డ్రా చేసుకొని చూపిస్తా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు గైస్. ఓకేనా, సో చూసుకోవచ్చు ఇంత మనం ఇక్కడ వరకు స్టాప్ లాస్, ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నాం. సో ఒకసారి బ్యాక్ వచ్చేస్తా. సో చూసుకోండి ఇప్పుడు హోమ్ పేజ్ లో ఇక్కడ కనిపిస్తుందా నా అమౌంట్ కింద చూసుకోండి. UPNL లో ఇక్కడ 800 ప్లస్ ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగానే క్యాలిక్యులేషన్స్ చేసుకుని అయితే తీసుకునండి. సో ఇప్పుడైతే చూసుకోండి జస్ట్ 800 అట్లా ప్రాఫిట్ అవుతుంది. అంటే మన టార్గెట్ హిట్ అయిపోతే దగ్గర దగ్గర ఒక 885 రూపీస్ అట్లా ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో చూసుకోవచ్చు గైస్, ఈ విధంగా అయితే నేను ట్రేడ్ అనేది తీసుకునండి. సో నేను ట్రేడ్ తీసుకునే ముందు రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ రికార్డ్ చేయలే అన్నట్టు. కొంచెం మంచి మనకు సెటప్ కనిపించగానే ఫాస్ట్ గా ఎంట్రీ తీసుకున్నా. సో తర్వాత నేను చూపిస్తాను. ఓకేనా, సో చూసుకోవచ్చు ఇక్కడ దగ్గర దగ్గర గైస్, ఇక్కడ ఎంత దగ్గర దగ్గర ఎంత గైస్, ఇక్కడ రివార్డ్ చూసుకోండి 3.51 ఇంతైతే రివార్డ్ ఉందన్నట్టు గైస్. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా అయితే నేను ట్రేడ్ తీసుకున్నా గైస్. ఇప్పుడు కింద నేను ఒక ఇక్కడ మనం టార్గెట్ సెట్ చేసుకున్నామా, ఇప్పటి వరకు చూడండి దగ్గర దగ్గర అక్కడ వరకు అయితే టచ్ అయిన ఉండే. దాని తర్వాత కొంచెం మళ్ళీ ఇక్కడ రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చి దానికి టచ్ అవ్వగానే మన టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది గైస్. ఓకేనా, అండ్ గైస్ నేను ఈ ట్రేడ్ అనేది ఎట్లా తీసుకున్నా అంటే, సో ఇక్కడ నేను రెంకో చార్ట్ ని చూసుకొని అయితే తీసుకున్నా బ్రో. సో ఇక్కడ నేను రెంకో చార్ట్ అయితే ఓపెన్ చేసుకుంటా. సో ఇక్కడ క్రోమ్ లకి అయితే వచ్చేసిన. ఓకేనా, ఆల్రెడీ నేను ఇక్కడ రెంకో చార్ట్స్ ఓపెన్ చేసుకుని ఉండే, బట్ ఇక్కడ వెళ్ళిపోయింది అన్నట్టు. సో ఒకసారి టైప్ చేసుకుందాం. ఇక్కడ తెలుసు కదా బ్రో, గో చార్టింగ్ లో అయితే మనము చూస్తాం అన్నట్టు రెంకో చార్ట్స్. ఎందుకంటే మనకు ఇక్కడ క్రిప్టోలో రెంకో చార్ట్స్ చూడండి కనిపించాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. సో ఇది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఇది గో చార్టింగ్ వెబ్సైట్ అయితే యూజ్ చేస్తాం, తెలిసింది కదా మీకు. చూసుకోవచ్చు ఫాట్ కాయిన్ అయితే సెర్చ్ చేసుకుంటున్నా. ఓకేనా, సో ఇక్కడ చూసుకోవచ్చు ఓపెన్ అయితే అయిపోయినాయి బ్రో ఇక్కడ రెంకో చార్ట్స్. సో మీకు రెంకో చార్ట్స్ గురించి తెలియకపోతే బ్రో, యాక్చువల్లీ దీనిపైన మనం కోర్స్ కూడా లాంచ్ చేసినాం అన్నట్టు డిస్క్రిప్షన్ లో ఉంటది. ఒకసారి చెక్అౌట్ చేసుకోండి, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు గైస్. ఓకేనా, అట్లేం లేదు. ఓకే, సో నేను రెంకో చార్ట్స్ ని చూసి ఈ ట్రేడ్ అనేది తీసుకునండి గైస్. ఓకేనా, నేను మీకు ఒకటే చెప్తే, ఎప్పుడైనా సరే మీరు కూడా ట్రేడ్ చేస్తే ఒక చిన్న స్టాప్ లాస్, పెద్ద పెద్ద టార్గెట్స్ అనేవి తీసుకోనికి ట్రై చేయండి. మ్యాక్స్ ఒక 1:5 లేదా 1:10 అట్లా తీసుకోనికి ట్రై చేయండి. ఎందుకు అట్లా అంటున్నా అంటే బ్రో, ఇప్పుడు మీరు మాక్సిమం ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్ అనేది టోటల్ గా ప్రాబబిలిటీ గేమ్ గైస్. ఓకేనా, మనం ఏం చేస్తామంటే కొంచెం మనము మన ఎనలైసిస్ తో ఏం చేస్తామంటే మన విన్నింగ్ ఛాన్సెస్ ని పెంచేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనం కొంచెం టార్గెట్ కూడా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 1:5 తీసుకున్నాం అనుకోండి, మీరు ఒక 3 ట్రేడ్స్ కంటిన్యూస్ కి లాస్ అయ్యి జస్ట్ ఒక 1 ట్రేడ్ పాస్ అయినా సరే మీ లాస్ ని కవర్ అయిపోతారు మీరు, అండ్ మీరు ప్రాఫిట్ లో కూడా వచ్చేస్తారు అన్నట్టు. ఈ విధంగా మీరు ట్రేడింగ్ ని ఒక చిన్న బిజినెస్ లాగా తీసుకోవచ్చు. నేను కోర్స్ లో చాలా మంచిగా డీటెయిల్ గా మీకు రిస్క్ మేనేజ్మెంట్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన గైస్. ఓకేనా, డిస్క్రిప్షన్ లో ఉంటది, తీసుకోవాలనుకుంటే తీసుకోండి గైస్. అట్లేం లేదు, ప్రమోషన్ చేస్తున్నాను అనుకోకండి, జస్ట్ చెప్తున్నా. చిన్న ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటది. అండ్ ఇప్పుడు 50% ఆఫ్ కూడా నడుస్తుంది చాలా డేస్ నుంచి మన కోర్స్ పైన. సింపుల్ గా మీరు క్లిక్ చేసుకుంటే అక్కడ మీకు ఓపెన్ కోడ్ వస్తుంది, GAN50 అని టైప్ చేసుకోండి, మీకు వచ్చేస్తుంది అన్నట్టు. సో చూసుకోవచ్చు బ్రో, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను లైన్స్ అనేవి డ్రా చేసుకున్నానా ఇక్కడ రింకో చార్ట్స్ లో. సో ఈ మిడిల్ లైన్ వచ్చేసి మనం తీసుకున్న టార్గెట్ లైన్. ఓకేనా, కొంచెం ఒక 1-2 పాయింట్స్ అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే అంత యాక్యురేట్ గా సెట్ చేయలేం కదా. అండ్ ఇప్పుడు కింద మళ్ళీ డ్రా చేసుకుంటున్నాం కొంచెం యాక్యురేట్ గా. సో ఇది మన టార్గెట్ లైన్ గైస్. ఇప్పుడు చూసుకోండి మార్కెట్ ఇక్కడ వరకు వచ్చేసిందా. సో ఇదే విధంగా ఇంకా రెడ్ బ్రిక్స్ ఫామ్ అయితే కింది వరకు టచ్ అయిపోయింది అనుకోండి, మన టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది గైస్. ఓకేనా, ఈ విధంగా అయితే మనం రెంకో చార్ట్స్ ని తీసుకొని ఈజీగా మనం చేయొచ్చు. నేను రెంకో చార్ట్స్ ని ఎందుకు యూజ్ చేస్తా అంటే, ఇక్కడ నాయిస్ లెస్ గా అయితే ఉంటే ఇవి ఎక్కువ మనకు నాయిసీగా అయితే ఉండే అన్నట్టు. సింపుల్ ఉంటాయి, రెడ్ కలర్ బ్రిక్, గ్రీన్ బ్రిక్ సింపుల్ అయితే ఉంటాయి. అండ్ మనకు ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటది. అందుకోసం ఇది నేను యూజ్ చేస్తాను అన్నట్టు. చూసుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నామో అది సెట్ చేసుకుంటున్నాను కొంచెం పాయింట్ ఇక్కడ. ఓకేనా, ట్రేడింగ్ పాయింట్ అయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుంటాను నేను. ఓకేనా, కొంచెం ఒక 1-2 పాయింట్స్ అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే అంత యాక్యురేట్ గా మనం సెట్ చేయలేం కదా దీంట్లో. జస్ట్ ఏంటంటే మీకు ఒక శాంపుల్ లాగా చూపిస్తున్నా, అంటే నేను ట్రేడ్ ఎక్కడ తీసుకున్నా, ఎన్ని బ్రిక్స్ ఫామ్ అయినాయి ఏంది అనేది ఆ విధంగా చూసుకోవడానికి అయితే ఇక్కడ నేను ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను అన్నట్టు గైస్.
ఓకేనా. సో చూసుకోవచ్చు 1.0960 ఈ విధంగా ఇక్కడైతే తీసుకునండి. ఓకేనా. సో ఇక్కడైతే నేను పెట్టుకున్నా. అదే విధంగా స్టాప్ లాస్ చూసుకోండి, పైన అయితే స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నా. ఓకేనా. అంటే ఒక 100 కొంచెం ఎబో పాయింట్స్ తీసుకున్నా అన్నట్టు. అంటే మనం ఎగ్జాక్ట్లీ అట్లా తీసుకోవద్దు బ్రో, ఒక 100 పాయింట్స్ అట్లా స్టాప్ లాస్ అనేది కాకుండా ఒక లాజికల్ పాయింట్ దగ్గర అయితే తీసుకోవాలన్నట్టు. నేను లాజికల్ పాయింట్ దగ్గర అయితే తీసుకోవాలన్నట్టు గైస్. ఓకేనా. అండ్ మీకు ఇంకోటి చెప్తా, ఒకవేళ గైస్ మీకు ఈ విధంగా స్కాల్పింగ్ గానీ ఇట్లా చేయనికి రాకపోతే సింపుల్ గా మీరు స్వింగ్ ట్రేడింగ్ చేసుకోండి బ్రో. చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మార్కెట్ ఎట్లా గైస్ ఇట్లా స్వింగ్ చేసుకుంటూ పోతుంది కదా, అంటే ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేసి ట్రెండ్ కి బట్టి మనం ట్రేడ్ తీసుకుంటాం. ఒక స్టాప్ లాస్ ఒక టార్గెట్ పెట్టుకొని ఆ విధంగా తీసుకుంటాం అన్నట్టు. ట్రేడ్ ని ఒక 3 days 4 days అట్లా హోల్డ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. డైలీ చార్ట్స్ చూసే అవసరం కూడా ఉండదు మీకు స్వింగ్ ట్రేడింగ్ లో. సో మనం నెక్స్ట్ వీడియో ఒక స్వింగ్ ట్రేడింగ్ గురించి వీడియో కూడా తీసుకొద్దాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి, సరేనా. ఓకే గైస్. సో ఇప్పుడు చూసుకోవచ్చు రెడ్ బ్రిక్స్ అనేవి ఇక్కడ వరకు అయితే ఫామ్ అయినాయా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం కింద ఈ లైన్ అయితే డ్రా చేసుకున్నామా, ఇక్కడ టచ్ అవ్వగానే మన టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది. మీకు చూపిస్తా గైస్. ఓకేనా. వీడియోని అయితే చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ నాకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, కింద కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనకు డెల్టా ఎక్స్చేంజ్ నుండి స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సింపుల్ గా మనం ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేసేయాలి అంతే. ఇక దానికి చూసుకుంటా కూర్చోద్ది ఇంకా. ఓకేనా. ఓకే. సో మీకు చూపిస్తా ఇక్కడ మనము ఎంత హిట్ అయింది ఏంది అనేది, అండ్ ఎన్ని డాలర్స్ ఎట్లా వచ్చినాయి ఏంది. సో చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ నా యూపీఎన్ఎల్ లో చూసుకుంటే మన ట్రేడ్ లోకి వెళ్ళి హిట్ అయిపోయినాయి కాబట్టి బయటికి అయితే వచ్చేసిన. చూసుకోవచ్చు ఇక్కడ చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుంటా. చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ చార్ట్స్ లో చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ రెడ్ క్యాండిల్ చూసుకోండి, చాలా మంచిగా ఫాలింగ్ అయింది, మన టార్గెట్ ని హిట్ చేసేసింది. దాని తర్వాత చూసుకోండి ఇప్పుడు మన గ్రీన్ బ్రిక్స్ అనేది మళ్ళీ పైకి అయితే వస్తుంది అన్నాడు. గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది గైస్. ఓకేనా. ఇప్పుడు మీకు మన పొజిషన్ డీటెయిల్స్ కూడా చూపిస్తా అన్నట్టు, అంటే మనకి ఎంత ప్రాఫిట్ అయింది అండ్ ఎంత మనకు ఫీ తగిలింది, ట్రేడింగ్ ఫీ, అది కూడా చూసుకుందాం. సో చూసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇక్కడికి వచ్చేసిన, చూసుకోండి నా పిఎన్ఎల్ అయితే వచ్చేసిన. ఓకేనా. అంటే ట్రాన్సాక్షన్ చూసుకోవడానికి కోసం మనం ఎన్ని లాట్స్ తీసుకున్నాం ఏంది అనేది చూసుకోవచ్చు బ్రో. ఇక్కడ 200 లాట్స్ అనేవి తీసుకునండి, నేను కనిపిస్తుంది కదా. ఓకే. సో ఇప్పుడు మీకు మన క్యాష్ ఫ్లో లో చూపిస్తే ఎంత ప్రాఫిట్ అయిందో. సో చూసుకోవచ్చు క్యాష్ ఫ్లో లో చూసుకుంటే బ్రో 10.1000 అంటే $10 అనేది ప్రాఫిట్ అయింది. ఎగ్జాక్ట్లీ నేను $10 అనేది టార్గెట్ పెట్టుకుని ఉండే. ఓకేనా. అండ్ దీని కింద చూసుకోండి బ్రో, ఇంతకు ముందు నేను ఒక చిన్న స్కాల్పింగ్ చేసి ఉండే, జస్ట్ ఒక $1 అనేది మైనస్ లో ఉండి, దానికంటే ముందు $5 అనేది మైనస్ లో ఉండే, అది కూడా కొంచెం ఎక్కువ లాట్ తీసుకుని స్కాల్పింగ్ చేసిన. ఓకేనా. సో దాని తర్వాత ఇంకో దాని ముందు కూడా చిన్న స్కాల్పింగ్ చేసిన, అది కూడా లాస్. అంటే స్కాల్పింగ్ అంటే చిన్న చిన్న లాసెస్ అయితే అన్నట్టు, అంటే చిన్న చిన్న మనము మూమెంట్స్ ని క్యాప్చర్ చేస్తాం, లైక్ 1 minute 2 minutes అన్నట్టు. ఓకేనా. సో దానికి ముందు $4 అట్లా ప్రాఫిట్ అయింది. ఈ విధంగా చిన్న ఒక స్టాప్ లాస్ పెట్టుకుని ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుంటే, బట్ మీరు ఇట్లా పెద్ద పెద్ద టార్గెట్స్ తీసుకుంటే బెస్ట్ గా స్కాల్పింగ్ చేసుడు దానికన్నా బెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు లాస్ అయినా సరే ఆ లాస్ అమౌంట్ ని మీరు కవర్ చేసుకోవచ్చు అన్నట్టు, మీరు పెద్ద పెద్ద టార్గెట్స్ తీసుకుంటే. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే ఉంటది. ఇప్పుడు మనకు ట్రేడింగ్ ఫీ కూడా ఎంత తగిలిందో మీకు చూపిస్తా. ఓకేనా. ట్రేడింగ్ ఫీ చూపిస్తా, చూసుకోండి కొంచెం ఇక్కడ స్లైడ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ ట్రేడింగ్ ఫీ లో చూసుకుంటే, సో ఇక్కడ 2 orders తగ్గుతాయి కాబట్టి, సో ఫస్ట్ ఆర్డర్ ని నేను కాపీ చేసుకుంటా. చూసుకోండి, కాపీ చేసుకొని ఇక్కడ 1 USDT ఇన్ INR లో టైప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తా. చూసుకోవచ్చు ఇక్కడ పేస్ట్ చేస్తే ఫస్ట్ ఆర్డర్ కి ఎంత 10 ఎంత తగిలినాయి, 10.57 రూపీస్ అనేవి తగిలినాయి. అంటే దగ్గర ఒక ₹11 అనుకోండి. సెకండ్ ఆర్డర్ కి చూసుకుందాం. సెకండ్ ఆర్డర్ కూడా నేను ఇక్కడ కాపీ అయితే చేసుకుంటా సింపుల్ గా. ఓకేనా. కాపీ చేసుకొని ఇక్కడికైతే వచ్చేస్తాం. సింపుల్ గా చూసుకోండి, దీన్ని కూడా మనం పేస్ట్ చేసేసాం. 2 orders తగులుతాయి కాబట్టి చూసుకోండి, దీంట్లో ₹11 గైస్. రెండు కలిపేసి దగ్గర ఒక ₹22 మనకు ప్రోగ్రెస్ తగిలింది గైస్. ఓకేనా. అర్థమవుతుంది కదా. అండ్ చిన్న అమౌంట్ తో నేను ట్రేడ్ చేసిన దగ్గర ₹900 ఇన్వెస్ట్మెంట్, మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా చూపిస్తా. ఇక్కడ చూసుకోండి క్యాష్ ఫ్లో ని కూడా మనం మన ప్రాఫిట్ ని కూడా ఇక్కడ కాపీ చేసుకొని దీనిలో పేస్ట్ చేసుకుందాం. చూసుకోండి 864 ప్రాఫిట్ అయిందంటే ఒక ₹22 తీసేస్తే ఎంత గైస్, ఒక ₹844 మనకు ప్రాఫిట్ అనేది అయింది. అంటే చిన్న టార్గెట్ గైస్ ఇది. ఓకేనా. సో మీరు ఒక బిగినర్ అయితే నేను మీకోసం ఇది చిన్న అయితే తీసుకున్నా, ఎందుకంటే మీ దగ్గర ఎక్కువ క్యాపిటల్ కూడా ఉండదు కదా బ్రో, అందుకోసం. చూసుకోవచ్చు 200 లాట్స్ అనేవి తీసుకున్నానా. 200 లాట్స్ తీసుకోవడానికి మనకి ఎంత తగులుతాయో మీకు చూపిస్తుంది. చిన్న ఇన్వెస్ట్మెంట్ తగులుతుంది ఇక్కడ. సో ఇక్కడ సింపుల్ గా 200 లాట్స్ టైప్ చేసుకుంటే చూసుకోండి ఎంత జస్ట్ $10 అనేవి తగులుతున్నాయి. 10 to 10.82 అంటే $11 అనుకోండి. $11 అంటే ఒక దగ్గర ఒక ₹1000 గైస్, అంతే. చిన్న ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఇంత చిన్న ఇన్వెస్ట్మెంట్ తోని ఒక ₹1000 తో ఇంత మంచి ప్రాఫిట్స్ కావాలంటే మీరు ఈ క్రిప్టోలనే చేయొచ్చు. మీరు ఇండియన్ మార్కెట్ లో అయితే ఇలా చేయలేరు గైస్. ఇండియన్ మార్కెట్ లో మనకి క్యాపిటల్ చాలా కావాలి, మీకు తెలిసిందే. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు. సో డిస్క్రిప్షన్ లో మీకు డెల్టా ఎక్స్చేంజ్ లింక్ అనేది ఉంటది, ఓపెన్ చేసుకోండి. ఇంకోటి చెప్తా, మీరు స్టార్టింగ్ లో స్కాల్పింగ్స్ చేయకుండా కొంచెం పెద్ద టార్గెట్స్ తీసుకోనికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే స్కాల్పింగ్స్ లో చిన్న లాసెస్ అవుతాయి, బట్ దానికి ఎట్ ది ఎండ్ ఏమైతుంది అంటే బ్రోకరేజ్ ఎక్కువ పోతుంది అన్నట్టు మనకు. అర్థమవుతుంది కదా, అందుకే అంటున్నా. సో మన నెక్స్ట్ ఒక స్వింగ్ ట్రేడింగ్ పైన కూడా వీడియో అనేది తెద్దాం. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకటే చెప్తా, ప్లీజ్ డిసిప్లిన్ లో చేయండి ట్రేడింగ్. ఇప్పుడు నా ప్రాఫిట్ చూసి మీరు అట్రాక్ట్ అయితే అవ్వకండి. మీకు చూపించిన లాసెస్ కూడా చూపించిన
పిఎన్ఎల్ చూసినారు కదా $2 $5 లాస్ కూడా అవుతా. టార్గెట్ వస్తే కొంచెం పెద్ద పెద్ద టార్గెట్స్ తీసుకుంటా అన్నట్టు నేను. ఓకేనా, ఆ విధంగా తీసుకుంటే మన లాస్ కూడా కవర్ అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా, ఓకే. సో ట్రేడింగ్ అనేది టోటలీ ప్రాబబిలిటీ గేమ్ కాబట్టి మంచిగా నేర్చుకొని ఒక రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తే మీరు ట్రేడింగ్ చేయండి, లేదంటే మీ క్యాపిటల్ మొత్తం పోతుంది అన్నట్టు ముందే చెప్తున్నా గైస్. ఓకేనా, ఓకే. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయాల్సిందే గైస్. ఓకేనా, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మనం స్వింగ్ ట్రేడింగ్ పైన ఒక వీడియో తెస్తా నేను. చాలా మంచిగా ఉంటది స్వింగ్ ట్రేడింగ్, మీకు చాలా నచ్చుతుంది అది. ఓకేనా, లైవ్ లో నేను ట్రేడ్ తీసుకొని చూపిస్తా మీకు క్యాప్చర్ చేసి. ఓకేనా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, టెలిగ్రామ్ లో మస్ట్ గా ఫాలో అవ్వండి గైస్, ఎందుకంటే మనకు యూట్యూబ్ లో నోటిఫికేషన్స్ అనేవి పోతలేవు మన సబ్స్క్రైబర్స్ దాకా. ఓకేనా, సో అందుకోసం నేను టెలిగ్రామ్ లో కూడా వీడియో పెడతానే ఉంటా. నేను టెలిగ్రామ్ లో పెడితే మీకు ఇన్స్టెంట్లీ నోటిఫికేషన్ వచ్చేసది, మీరు ఎప్పుడైనా చూడొచ్చు అన్నట్టు. టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన టెలిగ్రామ్ లింక్ కూడా. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.